దివాళీ వస్తుంది, ఇల్లంతా బూజులు దులుపుకోవాలి, డస్టింగ్ చేయాలి అంటుంటే ఆ పాటలేంటి, ఆ డ్యాన్స్ ఏంటి అనుకుంటున్నారా? ఆ మాత్రం గనక మనకి పక్కన సైడ్లో ఆ ఇన్స్పిరేషన్ లేకపోతే ఎంతకని డస్టింగ్ చేస్తాం చెప్పండి. మనం కూడా ఇంచ్ బై ఇంచ్ తీసి క్లీన్గా మిస్టర్ పర్ఫెక్ట్ లాగా ప్రతి ఒక్క గూట్లో ఒక 15-20 వస్తువులు ఉంటాయి. అవన్నీ తీసి డస్టింగ్ చేయాలంటే కూడా ఎంతో పేషెన్స్ కావాలి. అందుకే ఇలా రకరకాల బ్రషెస్ ఉన్నాయి, అవన్నీ కొనుక్కొని ఇవైతే బెండబుల్ బ్రషెస్ అంటాయి. ఇదిగోండి ఇలా ట్రాఫిక్ సిగ్నల్స్లో అమ్ముతున్నారు కాబట్టి డెమో కూడా అయిపోతుంది. బెండ్ చేసుకుంటే మనం చక్కగా ఎవరిని పిలవకుండా మనమే ఒక స్టూల్ వేసుకొని ఎక్కేసి ఫ్యాన్ అంతా కూడా తుడిచేయచ్చు. స్టూల్ ఎక్కపోయినా పర్లేదు, బాగానే హైట్గా ఇచ్చాడు ఇది. ఇది సంగతి. ఇలాంటి వాటి గురించే మాట్లాడుకోవాలి మనం. ఇంకేం చేయలేము. ఈ దివాళీ వీక్ అంతా అందరి చేతులలో ఇలాంటి బూజుకర్రలు కనిపిస్తూ ఉంటాయి. ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, అబ్బా ఎవరైనా బెల్లు కొట్టినప్పుడు కనీసం ఈ బ్రష్లు పక్కన పడేసి వెళ్ళండి. ఏంటంటే డీప్ క్లీనింగ్లో ఇన్వాల్వ్ అయిపోయి ఇలాగే బ్రష్ తోటి వెళ్ళిపోయి డోర్ మీద ఉన్న వాళ్ళని పలకరిస్తూ ఉంటారనమాట. ఎవరు వచ్చారు ఏంటని, జబ్బాబు ఏం కావాలి అని. పాపం వాళ్ళు ఏమనుకుంటారంటే వీళ్ళు ఇంట్లో ఉండేవాళ్ళ లేకపోతే ఈ ఇంట్లో పని చేసేవాళ్ళ అనుకుంటారు. కొంచెం ఈ బ్రష్లు పక్కన పెట్టి ఆ డీప్ క్లీనింగ్ మూడ్లో నుంచి బయటకు వచ్చి వెళ్ళి డోర్లు తీయండి ఎవరన్నా బెల్లు కొడితే.